హాయ్ అండి, నేను రజాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనం చాక్లెట్ ఫ్రోస్టింగ్ క్రీమ్ చేసుకుందామండి. కేక్స్ మీద అప్లై చేయడానికి, మనకు నచ్చిన డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంట్లో మనం ఇలా సింపుల్గా చాలా బాగా చేసుకోవచ్చండి. ఇది ఆల్రెడీ నేను క్రిస్మస్ రోజు చేసిన కేక్ మీద అప్లై చేయడానికి చేశానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చండి చాక్లెట్ని. దీనికోసం మనం ఇలా ఒక హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకొని దీన్ని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకుందాము. దీంట్లోకి దగ్గర 1 కప్ వరకు బటర్ వేసుకుందామండి. వేసుకొని దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్ వేసుకుందాము. ఈ మూడింటిని వేసుకొని సింపుల్గా మనము మిక్సీ పట్టేసుకుంటే మన చాక్లెట్ ఫ్రోస్టింగ్ చాలా ఈజీగా ఇంట్లో రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ మనం దీన్ని మన చాక్లెట్ మీద కంప్లీట్గా అప్లై చేసుకోవడానికి మనం చాక్లెట్ కేక్లు ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇంత సింపుల్గా మనం దీన్ని అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. కేక్ని మనం నార్మల్గా ఇంట్లో చేసుకొని దాన్ని మనకు నచ్చిన లేయర్స్ కట్ చేసుకొని దాంట్లో షుగర్ సిరప్ వేసుకొని ఈ కేక్ అంతా కూడా ఈ చాక్లెట్ క్రీమ్ని అప్లై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు మనం చేసిన ఈ డార్క్ చాక్లెట్ మీదకి వైట్ ఫ్రోస్టింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది. దీనికోసం మనం ఇప్పుడు వైట్ ఫ్రోస్టింగ్ క్రీమ్ చేసుకుందామండి. ఇది కూడా చాలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకుంటే కేక్ మీద కంప్లీట్గా మనకు కావాలంటే వైట్లా రెడీ చేసుకోవచ్చు. దాని మీద డెకరేషన్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. మనకు నచ్చినట్టుగా రాసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీనికోసం ఒక హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇంకొక హాఫ్ కప్పు పన్నీర్ తీసుకుందామండి. ఇది మన ఇంట్లో చేసిన పన్నీరు. ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ వేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు బటర్ వేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇలా మనం ఇంట్లో సింపుల్గా చేసుకుంటే అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా కేక్ చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మనం దీన్ని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కోసము జస్ట్ స్టవ్ మీద పెట్టుకొని దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్ వరకు మిల్క్ తీసుకొని ఇందులోకి 1 స్పూను కార్న్ స్టార్చ్ అండి వేసుకొని కొంచెం దీన్ని బాగా ఉండలు లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా లైట్గా కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కార్న్ స్టార్చ్ని ఇందులోకి వేసేసుకుందామండి. వేసుకొని ఇక కంటిన్యూస్గా దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉంటే జస్ట్ ఒక 5 మినిట్స్లో మనకి వైట్ ఫ్రోస్టింగ్ ఈజీగా రెడీ అయిపోతుందండి ఇంట్లో. దీన్ని మనకు కావాలంటే కంప్లీట్గా కేక్ మీద అప్లై చేసుకోవచ్చు. దానిపైన డెకరేషన్ చేసుకొని మనకు నచ్చినట్టుగా రాసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. మనం ఇదే వైట్ ఫ్రోస్టింగ్తో న్యూ ఇయర్ రోజు కూడా మనం కేక్ రెడీ చేసామండి. చాలా బాగుంది. లేదా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. కంప్లీట్గా అప్లై చేసుకొని చాలా టేస్టీగా చేసుకున్నాము. చాలా బాగుంది. ఇలాగే మనం రాసేటప్పుడు కూడా ఏమైనా మిస్టేక్స్ వచ్చినా కూడా రిమూవ్ చేయడానికి కూడా చాలా ఈజీగా మన టూత్ పిక్తో కూడా దాన్ని రిమూవ్ చేసే ఫెసిలిటీ కూడా ఉంటుందండి. అంత బాగుంటుంది ఈ వైట్ ఫ్రోస్టింగ్. ఇంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.